చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెద్దలకు తెచ్చిన పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కొత్త జంట హనీమూన్ కోసం బయలుదేరారు. 2 రోజుల వరకు పేరెంట్స్ తో మాట్లాడిన ఈ జంట హఠాత్తుగా దృశ్యమయ్యారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇందుకే ఆ జంట ఏమైనట్లు? హోటల్కి వెళ్లిన వారు అడవిలో ఇలా మిస్ అయ్యారు. ఈ జంటను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనుమానం కలిగించే ఎన్నో విషయాలతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ బిజినెస్ మ్యాన్ కి సోనం అనే యువతితో మే 11వ తేదీన వివాహమైంది. కొత్త జంట ఈ నెల 20న హనీమూన్ కోసం బయలుదేరారు. మొదట గువాహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. గువాహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నారు. తర్వాత మరికొన్ని ప్రదేశాలు చూసి ఎంజాయ్ చేశారు. అప్పటి వరకు రాజా తన తల్లి రీనాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ జంట చిరపుంజికి వెళ్తామని చెప్పారు. షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లడానికి స్థానికంగా బైక్స్ రెంట్కి ఇచ్చే షాప్కి వెళ్లి యాక్టివా బుక్ చేసుకున్నారు. చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్లాలి. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. సోహ్రిమ్ అనే గ్రామానికి దగ్గరలో ఈ జంటకు సంబంధించిన యాక్టివా కింద పడిపోయి ఉంది. దంపతులు కనిపించకుండా పోయారు. రాజా సోనం అదృశ్యంపై స్పందించిన రాజా తల్లి రీనా మాట్లాడుతూ తన కొడుకు మే 23 వరకు తమతో ఎంతో హ్యాపీగా మాట్లాడినట్లుగా తెలిపారు. తర్వాత వారి ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లుగా కన్నీరు పెట్టుకుంది. అనుమానం వచ్చి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని కొత్త జంట కోసం పోలీసులు బంధువులు కలిసి సోహ్రా ప్రాంతంలో గాలిస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేష్ కుమార్ త్రిపాఠి ఎప్పటికప్పుడు షిల్లాంగ్ ఎస్పీతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమ కొడుకు వద్ద డబ్బు, కోడలు బంగారు నగలు ధరించి ఉండటం వల్ల ఎవరైనా వారికి హాని చేసి ఉండొచ్చా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ జంట దట్టమైన అటవీ ప్రాంతంలో అదృశ్యమయ్యారు. అడవిలో దట్టంగా చెట్లు, లోతైన లోయలుండటంతో గాలింపు కష్టంగా మారాయని అన్నారు. కొత్త జంట చివరి లొకేషన్ ఓస్టా హిల్లో చూపిస్తుంది. అయితే ఇక్కడ గతంలో 2 జంటలు అదృశ్యమైనట్లుగా రికార్డు ఉంది. అంతేకాదు ఓ రిసార్ట్కు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ సిబ్బందిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం ఇండోర్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ సంఘటన గురించి మేఘాలయ సీఎం సంగ్మాతో మాట్లాడారు. పోలీసులను యాక్టివ్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు ఆ జంట కోసం గాలింపులో బిజీగా ఉన్నారు. పెళ్లై పట్టుమని 1 వారం రోజులు కూడా కాలేదు. సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబంలో కొత్త జంట అదృశ్యం ఆందోళన కలిగిస్తోంది.